మొన్న నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి సంఘటనలో 2 నెలల చిన్నారి మృతి చెందడం జరిగింది. మరి వారికి మద్దతుగా రాజ్యసభ సభ్యులు ఎంపీ టైగర్ కృష్ణన్న గారు మరియు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి అక్కడ జరిగిన సంఘటనలో ఒక దళిత మహిళ, మరి చాకలి కులానికి చెందినటువంటి అబ్బాయి వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. వారు దర్శనం కోసం వెళ్ళినప్పుడు వాళ్ళని దర్శనానికి నిరాకరించి మరి ఆమెపై మరి ఆ సంఘటనలో అతనిపై బీసీ వ్యక్తిగా అయినటువంటి ఆయనపై దారుణంగా దాడి చేసి దాదాపు 3 గంటలు కొట్టడం జరిగింది. మరి అక్కడ సీసీ ఫుటేజ్లు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరి ఫస్ట్ అమ్మాయి చిన్న పాపను తీసుకురాలేదన్నారు. ఆ అమ్మాయి మా మా హస్బెండ్ని కొట్టొద్దు, మా అత్తయ్యని కొట్టొద్దు అని కాలవేళ పడినా కానీ కూడా మరి చిన్న పాపను చూడకుండా కాలు ముక్తుంటే ఆ చిన్న పాపని కాలుతో దంతే సరే ఇంటర్నల్ ఇంజురీస్ అయి ఆ పాప మృతి చెందడం జరిగింది. ఇది అగ్రవర్ణాల అహంకారానికి నిదర్శనం. ఈరోజు చిత్తశుద్ధి లేని ప్రభుత్వం రాష్ట్రంలో బీసీలపై, ఎస్సీలపై, ఎస్టీలపై దాడులు జరుగుతూ ఉంటే ఏమాత్రం ఈ సీఎం రేవంత్ రెడ్డి కానీ అతని మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏమాత్రం స్పందించడం లేదు. అంతేకాకుండా అక్కడ జరిగిన సంఘటనను మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళు పోయి ఇచ్చిన కంప్లైంట్ పక్కకు పెట్టేసి మరి 19వ తారీఖు నాడు వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని పక్కకు పెట్టేసి ఎలాంటి దాని మీద చర్య తీసుకోకుండా మరి ఆ వ్యక్తిపై బీసీలపై దాడి చేసి కొట్టే సందర్భంలో మరి ఇంజురీస్ అవుతుంటే ఆయన తోసేస్తే అవతల రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తికి చిన్న ఇంజురీ జరిగితే వాళ్ళ కంప్లైంట్ తీసుకున్నారా తప్ప వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ను ఇంత పెద్ద ధర్నాలు ఇవన్నీ మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ మరి అన్ని సంఘాల ముందుకు వచ్చి పోరాడుతూ ఉంటే కంప్లైంట్ తీసుకొని ఎంక్వైరీ చేస్తా అన్నామని చెప్తున్నారు. కానీ దాంట్లో ఇప్పటికీ 3 మాత్రమే అరెస్ట్ చేసినారు. మిగతా నిందితులని ఇంతవరకు అదుపులోకి తీసుకోపోలేదు. అంటే ఇది కావాలని ప్రభుత్వం రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తులు దాంట్లో ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేయకుండా దాచిపెడతా ఉన్నారు. ఈరోజు చట్టంపై, న్యాయంపై మరి రాజ్యాంగబద్ధంగా ఎలాంటి విశ్వాసం లేకుండా ఈ ఇష్టం వచ్చినట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. గతంలో కూడా మరి కోదాల దగ్గర ఒక ఎస్సీ దళిత బిడ్డను లాకప్ జరిగింది. దాని పట్ల కూడా అక్కడ రెడ్డి వర్గానికి చెందిన వాళ్ళే ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్ పై ఎలాంటి చర్య తీసుకుంటలేరు. మొన్నటికి మొన్న కానిస్టేబుల్ సౌమ్య గాంజాయి తరలిస్తుంటే పట్టుకుంటే వాళ్ళు మీదికి వచ్చి యాక్సిడెంట్ చేస్తే అమ్మాయి చనిపోయింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అప్పుడు కూడా స్పందించట్లేదు. మరి బీసీ వ్యక్తికి చెందిన ఈశ్వరాచారి బీసీ రిజర్వేషన్ల కోసం మరణిస్తే స్పందించట్లేదు. మరి ఈ రోజు చెప్పడం ఏమంటే రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, ఈ రోజు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరం ఏకమైన టైగర్ ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యం లోపల మందకృష్ణ మాదయ్య గారు, విశారదన్ మహారాజ్ గారుతో పాటు అన్ని సంఘాలు ముందుకొచ్చి ఈ జరిగినటువంటి ఈ దళితులపై దాడులకు వ్యతిరేకంగా ఈరోజు అంతా ఒకటై ముందుకొస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం కూలక తప్పదు. గతంలో కూడా 1985 సంవత్సరంలో మరి కారం చెట్టులో జరిగినటువంటి సంఘటన గుర్తుకొస్తా ఉంది. ఆ రోజు 1985లో జూలై 15 రోజు జరిగిన సంఘటన దళితులపై దాడి జరిగింది. ఆ రోజు ఆ కమ్మ వర్గానికి చెందిన వ్యక్తులు ఆ రోజు అక్కడ నీటి సమస్య, నీళ్ళ విషయంలో దాడి జరిగితే 6 మంది ఎస్సీలపై దాడి చేసి ఊచకోత కోసి ఘోరంగా చంపడం జరిగింది. అటువంటి సందర్భంలో ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలపై దాడి జరిగినందుకు సంచలనమైంది. అప్పుడే స్టార్ట్ అయింది దళిత ఉద్యమం అనేది. కత్తి పద్మారావు గారు దళిత మహాసభ అని పెట్టారు అప్పుడు. అంతేకాదు ఆ జరిగిన సంఘటనలో దాదాపు 150 మంది ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కమ్మ వర్గం చెందిన వ్యక్తులు దాడి చేయడం జరిగింది. ఆ గ్రామంలో గ్రామంలో 16 వార్డులు ఉంటాయి. 8 వార్డులు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉన్నారు. 8 వార్డులు కమ్మ వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మెజారిటీ ఎక్కువ ఉందని వీళ్ళని ఊచకోత చంపడం వల్ల
త్రాగునీటి సమస్య దగ్గర వచ్చినది చిలికి చిలికి గానవాలని కమ్మలు నరికి చంపితే ఆ రోజు జరిగిన దాడిలో జరిగినందుకు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే అప్పుడు మన దళితులపై సంఘటన జరిగినందుకు గాను బొజ్జ తారకరం గారు అంటే సీనియర్ మానవ హక్కుల న్యాయవాది ఆ సంఘటనకు నిరసనగా రిజైన్ చేశారు. ఆయన చేసి దళితుల పట్ల నిలబడి కొట్లాడారు. మరి అదే సందర్భంలో ఆ జరిగిన సంఘటనకు పీపుల్స్ వారు మరి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి పీపుల్స్ వార్ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అప్పుడు స్టార్ట్ అయింది దళిత ఉద్యమం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. అదే కాదు, మన గుంటూరు దగ్గర కూడా చుండూరులో జరిగిన సంఘటనలో దళితులపై రెడ్డి వర్గానికి చెందిన వారు 8 మందిని ముక్కలు ముక్కలుగా నరికి మరి కెనాల్లో వేయడం జరిగింది. ఆ రోజు స్టార్ట్ అయింది దళిత ఉద్యమం. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా జరిగింది. అది 1991 ఆగస్టు 6న జరిగింది చుండూరులో ఆ ఘోరమైన ఘటన. అప్పుడు మందు కృష్ణ మాదిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాడుతూ దళితుల కోసం పోరాడుతూ ఉంటే ఈ రోజు ఒక రూపానికి వచ్చింది, వాళ్ళు విజయం సాధించారు. ఈ రోజు అదే విధంగా బీసీలపై, ఎస్సీలపై, ఎస్టీలపై ఈ రోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ సంఘటనలకు వ్యతిరేకంగా మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ మేకటైన మరి టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో, డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యంలో మరి మంద కృష్ణ మాదిగ గారు, మరి విశారదన్ మహారాజయ్యతో పాటు అన్ని కుల సంఘాలు కూడా, బీసీ కుల సంఘాలు, బీసీలకు చెందిన అన్ని పార్టీల సంఘాల వారు, ఎస్సీ ఎస్టీలకు సంఘాల వారు అందరూ ఏకతాటికి వచ్చినాం. ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టే రోజు అతి దగ్గరలోనే ఉందని చెప్తున్నాం. ఆ రోజు జరిగిన 1985లో జరిగిన ఆ కారంచెడులో జరిగినటువంటి సంఘటన జరిగినందుకు ఆ రోజు 1989లో టీడీపీ పార్టీని, కమ్మ పార్టీని చిత్తుగా ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసి ఓడించడం జరిగింది. అదే పరిస్థితి ఈ రోజు తెలంగాణలో రాబోతుంది. రాబోయే రోజుల్లో బీసీల రాజ్యం రాబోతుంది, బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం రాబోతుంది. దీనికి అన్ని ఇదే సందర్భం ఈ రోజు హెచ్చరిస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా కాకుండా, న్యాయబద్ధంగా కాకుండా ఈ రోజు అరాచకాలు సృష్టిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా. బట్టి విక్రమార్క గారిని, మల్లు రవి గారిని, అదే అద్దంకి దయాకర్ గారిని అడుగుతా ఉన్నా. ఈ రోజు ఎస్సీలపై దాడిలో 2 ఏళ్ల పసిగుడ్డు చనిపోతే ఎలాంటి చీమ కుట్టినట్టు లేదు, స్పందిస్తలేరు మీరు. ఖబర్దార్, ఈ ఉద్యమం ఊపందుకున్నది ఇక చరిత్రలో మీ పార్టీలకు పుట్టగతులు ఉండవని హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాదు, ఈ రోజు దీంట్లో న్యాయ విచారణ జరగాలంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ కాదు, మాకు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి మరి జరిగిన సంఘటనను ఎంక్వైరీ చేసి హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి మాకు అక్కడ ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని, అదే విధంగా ఈ కేసును తప్పుదోవ పట్టించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మీద, మరి ఆర్డీఓ ఎంఆర్ఓల మీద, మరి దీన్ని ఎన్కౌంటర్ నడిపించిన గవర్నమెంట్ వ్యవస్థలు కూడా సరిగ్గా పనిచేయలేదు, వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా.